జై శ్రీరామ్. మన భీమవరం పక్కన దుర్గపురం గ్రామంలో సోడలప్పాల వీధిలో విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం నిర్మించారండి. ఇక్కడ ఈరోజు అమ్మవారి విగ్రహప్రతిష్ఠ జరిగింది. మన విగ్రహప్రతిష్ఠకి అయితే మనం వెళ్తున్నాము. అమ్మవారి ఇక్కడ హోమాలు అయితే మనకి, అలాగే అమ్మవారి గుడి అయితే కనుక చాలా బాగుందండి. ఒకసారి వచ్చి చూడండి. అమ్మవారి ఇక్కడ నిత్యం ఉత్సవాలు జరుగుతాయండి. ఇప్పుడును ఇక్కడ కమిటీ మెంబర్స్ అయితే మనకి విజయదశమికి అమ్మవారి 9 రోజులు మాలేస్తారండి. అమ్మవారి ఇక్కడ గుడి అయితే ఇప్పుడు కొత్తగా కట్టారు, కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దసరా చేసి, అమ్మవారి దసరాకి ప్రత్యేకంగా భవానీ మాలలు వేసి 9 రోజులు, ఆ 9 రోజులు అయితే కనుక ఒక రోజు ఒక ప్రోగ్రాం, ఒక ఐటమ్ పెట్టి చాలా బాగా చేస్తారండి. అమ్మవారికి అయితేనే చాలా బాగుంటుందండి. గుడి అయితేనే అమ్మవారి విగ్రహం అయితే కనుక అమ్మవారు ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారిని అక్కడ గుడిలోనే తయారు చేశారండి. అమ్మవారు మినిమం 5 అడుగుల హైట్ ఉన్న అమ్మవారు. అలాగే ఇక్కడ వినాయకుడి వారు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శివలింగం ఇక్కడ అమ్మవారు నిలబెట్టారు. ఇక్కడ ఆ గుడి అయితే బయట నుంచి వస్తే మటుకు చాలా నిండుగా ఉంటుందని అమ్మవారి గుడి అయితేనే. మన అయ్యప్ప స్వామి గుడికి ఎలా వేస్తారు చూడండి, ఎదురు ద్వారం కింద, గోపురం కింద అలా వేసారండి. చాలా బాగుందండి గుడి అయితేనే. ఒకసారి అమ్మవారు దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారు మన అనుకున్న కోరికలని తీరుతాయని ఇక్కడ వీళ్ళకి నమ్మకం అండి. పైకి విజయదశమికి అమ్మవారు కనిపించి, నేనున్నాను ఇక్కడ, నా గుడి కట్టండి అని అమ్మవారు కోరతంతో ఇక్కడ స్థానికులు అందరూ కలిపి, కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ అమ్మవారు గుడి కట్టారండి. వీడియోస్ ఓన్లీ భక్తులకు సంబంధించి పెడతామండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై దుర్గా భవానికి జై, విజయ దుర్గా మాతాకి జై, విజయ దుర్గా మాతాకి జై, జై భవాని. మన 39వ వార్డు దుర్గాపురం అప్పలరాజు గారి వీధిలో సుమారు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ విజయదశమి ఉత్సవాలు నిర్వహించాలని స్థానికులు నిర్ణయించుకుని, మొట్టమొదటిగా చిన్నగా విజయదశమి ఉత్సవాలు ప్రారంభించుకుని అక్కడి నుంచి 10 సంవత్సరాలు దిగ్విజయంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకున్న తర్వాత స్థానికుల సహాయ సహకారాలతో అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకుని, మేమందరం కూడా విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీగా ఏర్పడి అమ్మవారి ఆలయాన్ని శక్తి కొలది ప్రతి ఒక్కరి దగ్గర కూడా సందాలు సేకరించి ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, అలాగే అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా దాతల సహకారాలతో మేము చేయడం జరిగింది. అలాగే ప్రఖ్యాతి చెందినటువంటి సిద్ధాంతి గారు ఈ హోమ కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా స్థానికులందరూ కలిసి ఇలాగే అమ్మవారి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరుగుతుంది. అప్పలరాయర్ వీధిలో 10 సంవత్సరాల నుంచి విజయదశమి ఉత్సవాలు చేసుకుని పడుతున్నది. తర్వాత ఇక్కడ ఆలయం నిర్మిద్దామని చెప్పేసి దుర్గాపురం వాస్తవ్యంలో అందరి కోరిక మేరకు అందరూ పేరు పేరున కమిటీ ఏర్పడి అందరు సహకారాలతోటి, వాళ్ళు ఇచ్చిన దాతలతో, డొనేషన్స్ తోటి ఆలయం నిర్మించబడినది. పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 39వ వార్డులో విజయదుర్గ అమ్మవారి దివ్య మందిరం కట్టుకున్నాము. అలాగే అఖండ సమారాధన వేద మంత్రము ఈరోజు బాగా జరుపుకున్నాము. జై భవాని, జై భవాని, జై జై భవాని, జై భవాని, అమ్మకు జై, దుర్గా భవాని మాతాకి జై, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. సాదజా విద్యా పుష్కృతంతా రాజపుష్యామి బలవరణాయ నమః పుష్పయామి ఐస్వాహ వదన ఐస్వాహ వదన బ్రహ్మార్పణమస్తు. కూడా ఒక్కొక్కళ్ళు స్వరూపమైనటువంటి పరమాత్మకి నమస్కారం చేసుకోండి పరక్షక్రమంగా. రాజా వృత్తం బధ్యాదితి పరమశివగోత్రోద్భవస్య పరివార సమేత శ్రీ మహాగణపతి విజయ దుర్గా దేవతా ప్రీ
विशस्वानायर्भृतः देवावाहयामि स्थापयामि पूजयामि कामदातागिष्पते कामदुघास्तानमन्तानन्दो मोदः प्रमोदः वाहयामि स्थापयामि पूजयामि मे मयुष्टमे प्रियं च मे कामश्च मे सुप्रियामावाहयामि स्थापयामि पूजयामि यत्ता क्रुद्धः परो पपवन्यनागदमर्त्या सुकल्पमग्ने दत्तमपनस्ताद्दीपयामसि वाहयामि स्थापयामि पूजयामि हस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गर्तदाङ्गुरमाहिगुंसे पुरुषं जगतो शिवमावाहयामि स्थापयामि पूजयामि संगमने वसूनां विश्वारूपान् वसून्यावेशयन्ति सहस्रभोजगुं सुभकारुणानासाना गणपत्यसा संविधाना सुभगामावाहयामि स्थापयामि पूजयामि अवतन्यथनष्टगो सहस्राक्षशते सुधे शीर्घहृद्यानां मुखा यप्राणतो निमिषतो महित्वैनैत्राजा जगतो बभूव ईशे अस्य द्रपदश्चरष्पदः कस्मै देवाय हविषा विधेम प्राणामावाहयामि स्वबन्धं बोधयति यस्यै विजातायां मनः श्रीरामृषिविप्राणां महिषो मृगाणां श्येनावृद्धा नागस्वधर मूढमस्य बागुंसुरे स्तुमावाहयामि स्थापयामि पूजयामि सत्त्वमतिताहुनाफलन्तो गत्रधीरामनसा वाचमक्रदा सखाय सख्यानयानते भद्रैः लक्ष्मीर्निहिताधिवा स्थापयामि पूजयामि श्रीयोरभिस्रवन्तुनः स्थापयामि पूजयामि देवमधिष्ठापयामि सोमस्तारामि स्थापयामि पूजयामि स्वाहावाहयामि स्थापयामि पूजयामि కర్తవే ఈ జలాధివాసాల ద్వారా జలం ప్రాణశక్తిలో ఏ పూజ చేయాలనుకున్నా మొట్టమొదటిగా గణపతి పూజ చేయాలి. ఆదౌ పూజ్యో గణాధిప అన్న రీతిన మొట్టమొదటిగా గణపతి పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. మనం కాదు, మన పురాణాల ప్రకారం మనకి దేవతలు సైతం మొట్టమొదటి గణపతి పూజ చేశారు. మనకి తెలుసాక మందరం కలిసి గణపతిని అర్చించిన తర్వాత అమృత భాండం పెట్టారు. కాబట్టి అలాగే రాముడు సీతాన్వేషంలో రాముడు వచ్చేసాడని రాజ్యం పొందడానికి దశరథ యొక్క ధర్మరాజు అర్చించాడని, అలాగే నలుడు అర్చించాడని, కుష్ఠవ్యాధి నివారణ తొలగించుకోవడానికి సాంబుడు కూడా ఈ వినాయకుడు చేశాడని, కృష్ణ పరమాత్మ చేత కూడా బలరాముడు చేయిస్తాడు. ఎంత ప్రప్రథమ గణపతి గణపతి అంటే మనకి గణాలని కోటాది కోట్ల సంఖ్యలో గణ సంఖ్య ఉంది. గణాలు ఏం చేస్తాయంటే ఏదైనా ఒక కార్యక్రమం విఘాతాలు కలిగిస్తూ ఉంటాయి. విఘాత గణాలని అవి ఒక గణాలు ఏదైనా చాలా మంది వింటూ ఉంటాం. ఏంటంటే పని మొదలు పెట్టడం వల్ల ఎక్కడికెళ్ళలేదు, ఆగిపోతుంది, చేతి నిండా డబ్బున్నా పని ఎక్కడికెళ్ళం, అవ్వడానికి చిన్న పనే కానీ ఏళ్ళు పెట్టేస్తాయి. ఇలాంటివి లోకంలో ఉంటూ ఉంటాం. అవి ఎంత ప్రయత్నించినా విఘాతాల వల్ల ఎవరికి సాగదు. కొన్ని పనులు అనుకుంటాం మనం చిన్నదిగా మొదలు పెడతాం, ఏదో చిన్న పని చేద్దాం అనుకుంటాం, అది చాలా వేగవంతంగా అనుకున్న దానికి అమోఘమైన రీతిలో అద్భుతం చేయనట్టు ఆశ్చర్యంతో పూర్తవుతుంది. కొన్ని సంకల్పాలు అవి దైవానుగ్రహంతో వెనక్కి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇటువంటివి లోకంలో ఉంటాయి. అలా విఘాతాలు కలుగుతూ ఉంటేట గణపతికి గరికతో అర్చన చేయిస్తే మనకి బహుళపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన 4వ రోజు సంకష్టహార చతుర్థి అని వస్తుంది. మొట్టమొదటి సృష్టి ఆవిర్భావ గణపతి అక్కడ పుట్టాడు. ఇది మాఘమాసంలో మాఘబహుళ చతుర్థి నాడు చవితినాడు సంకష్టహార గణపతిని అందులో మంగళవారం భూకారకుడైనటువంటి రుణరోగాలకి కారకుడైనటువంటి కుజుడు యొక్క మంగళకారకుడైనటువంటి కుజుడు యొక్క వారం మంగళవారం ఆ వారం నాడు చవితి వస్తే దాన్ని
భౌమాంగారక చవితి అంటారు. ఆ రోజు కనుక గరికతో ఆరాధన చేస్తే చాలా విశేషం అన్నారు. ఎప్పుడైనా సరే గణపతికి గరికతో కానీ అర్చన చేస్తే అన్ని విఘ్నాలు తొలగి చక్కనైనటువంటి కార్యక్రమాలు సఫలీకృతం ఉంటాయి. అలాగే మనం కూడా ఇవాళ ఓ మహాగణపతి మేము శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దివ్య మందిర ప్రతిష్ట మహోత్సవాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని గణపతిని ప్రార్థించాం. మనం పెద్దగా కేవలం మన కోసమే కాదు, మనం ఇక్కడ ఉన్నటువంటి అస్మిన్ గ్రామే, అస్మిన్ రాష్ట్రే, అస్మిన్ దేశే, ఈ గ్రామం, ఈ రాష్ట్రం, ఈ దేశం, యావత్ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పం, విశేష సంకల్పం చెప్పాం. ఎక్కడ వరకు వెళ్ళాం? ఇవాళ భారతదేశంలో దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాది దాడులతో సైతంగా నిర్మూలన జరగాలని, ధర్మ సంస్థాపన జరగాలని, ప్రజలు జీవులు ఒకడే కాదు, పక్షులు, పశువులు, క్రిమికీటకాదులు అందరూ కూడా సుఖంగా ఉండాలి. నా మతం వాడు, నీ మతం వాడు కాదు, ప్రతి జీవి కూడా ఇతర హైందవ ధర్మం నా కోసం నీ కోసం కాదు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పగలిగిన ధర్మం ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అది ఒక సనాతన ధర్మం మాత్రమే. నేను కాదయ్యా, నా మతం వాడు కాదయ్యా, నా వాళ్ళు కాదయ్యా, యావత్ విశ్వము ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థించే ధర్మం సనాతన ధర్మం. కాబట్టి అటువంటి ధర్మం ఇలాంటి ధర్మకార్యాలు చేస్తే అది కదా తరించిపోతాయి నిమిషాలు. కాబట్టి ఆ విధంగా మనం సంకల్పం చేసుకుని మనతో పాటు అందరూ కూడా సుఖంగా ఉండాలని, ఈ కార్యక్రమాన్ని విజయంగా జరగాలని అమ్మని ప్రార్థించి, గణపతిని ప్రార్థించి ఆరాధన చేశాం. తర్వాత పుణ్యాహవాచనమైనటువంటి 3 కలశంతో జలాలు తెచ్చి చేశారు. అక్కడ 3 కలశం పెట్టి బ్రాహ్మణులు ఏమిటంటే వరుణ, వాస్తోష్పతి, బ్రహ్మ అనేటువంటి 3 కలశంలోకి దేవతారాధన చేసి దాంట్లో నీళ్లు నింపి దానిలో పేదల్లో చెప్పబడిన వరుణ దేవతా మంత్రాలు చెప్పారు. అంటే ఇక్కడ తెచ్చినటువంటి పదార్థాలు ఎక్కడెక్కడో ప్రదేశాల నుంచి ఎంతమంది చేతులను ఫలాలు, అక్కడ ద్రవ్యాలు, ఇవన్నీ సంస్థలు ఎలా తయారై చేయబడ్డాయో తెలియదు. ఈ వాడే వస్తువు దగ్గర నుంచి ఈ పదార్థాలలో ఏమన్నా అటువంటి స్పర్శాదోషాలు ఉంటే అవి తొలగడం కోసం తర్వాత ఈ భూమి పైకి అందంగా కనబడుతూ ఉంటుంది. సిమెంట్ రోడ్డు అక్కడ ఇందుతో చక్కగా అలంకారం చేశారు. భూమి మనకు తెలియదు. పదార్థ స్పర్శ దోషాలు ఏమన్నా మనం కూడా వస్త్రం పొద్దున్న స్నానం చేసి వస్త్రం కట్టుకొచ్చాము, కానీ ఎవరైనా తగిలారు లేదా ఏమన్నా తొక్కిచ్చాము మనకు తెలియదు. కాబట్టి మనం శుద్ధంగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఉన్నామో లేదో మనకు తెలియదు. అందుచేత ఆ జలాలతో నేను ఇక్కడికి తెచ్చిన పదార్థాలు, ఇక్కడ ఉన్న భూమి, ఈ సమస్తము కూడా శుద్ధి కావాలి. ఇది పుణ్యాహవచనం 2వ కార్యక్రమం. ఎందుకు రావాలి? దేవతలు ఎలా అంటే ఒక నియమం ఉంటుంది, కాలానికి ఎలా ఒక నియమం ఉంటుందో దేవతలకు ఒక నియమం ఉంటుంది. ఎక్కడైతే మంత్రం వినబడిందో అక్కడికి దేవత రావాలి. అది దేవత ఆయన చక్కగా ఆహ్వానించి తీసుకువచ్చి గౌరవంగా ఉన్నటువంటి మర్యాదలన్నీ చేసి చూపించి మళ్ళీ అంతే గౌరవంగా ఆ కాలు ఎక్కువ వెళ్ళేదాకా బాధ్యత అంతే తప్ప పిలిచాం కదా. దేవతలు కూడా పిలిచాం, వాడిని కూర్చోవడానికి 5 వేదికలు వేసాం. ఈ 5 మండపారాధన చేసాం. శరీరంలో ఎముకలని ఆశ్రయించిన పాపాలు సైతం తొలగిపోవాలి. ఈ 3 ఉంటాయి కోరికలు: కళ్ళు, రుచి, వాసన, ఈ చెవులు, వినికిడి, ఇవన్నీ కూడా ఇంద్రియాలు, మంచి ఇంద్రియాలు. అలా కొంతమంది ఎప్పుడు కూడా ఉండాలి. లేచిన ఏమీ ఉండాలి. ప్రతి మంత్రము, ప్రతి కర్తవు కూడా నిర్వహించేటువంటి ప్రతి విషయము కూడా కర్ర రాపాడించి అగ్నిని పుట్టించడం జరుగుతుంది. దీనిని మథనాగ్ని అంటారు.
ఆ మథనాగ్ని ఏమిటో మధ్యాహ్నం చెబుతాను.